పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం పనిచేసే పార్టీ కేవలం కాంగ్రెసేనని మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కిచ్చెనగారి లక్ష్మారెడ్డి అన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన మండల డివిజన్ అధ్యక్షులు తుక్కుగూడ కార్యాలయంలో కేఎల్ఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారందరినీ సన్మానించిన లక్ష్మారెడ్డి విభేదాలు వీడి అందరినీ కలుపుకొని పోవాలని సూచించారు. ఓటర్ల సమగ్ర ప్రత్యేక సవరణ కార్యక్రమం 100% పూర్తి అయ్యేలా బిఎల్ఏ బిఎల్ఓలను సమన్వయం చేసుకొని నూతన అధ్యక్షులకు కిచెన్న సూచనలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాలనీలు డివిజన్లలోని ఓటర్లు ముఖ్య నాయకులను కలుసుకొని ప్రభుత్వ పథకాలు సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు చేపట్టానని డివిజన్ అధ్యక్షులకు కేఎల్ఆర్ విజ్ఞప్తి చేశారు. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారి సలహా మేరకు 17 మంది పార్టీ ప్రెసిడెంట్లను అనౌన్స్ చేయడం జరిగింది. నిరంతరము ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకొచ్చిన వాళ్ళకందరికీ కూడా నేను స్వాగతిస్తున్నా. సమస్యలు లేని మనిషి, కుటుంబము మరియు కాలనీ మరియు కాన్స్టిట్యున్సీగా ఈ రాష్ట్రంగా మార్చాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. నా ఆలోచన ఈ కాన్స్టిట్యున్సీని ఒక గొప్ప కాన్స్టిట్యున్సీ కింద కన్వర్ట్ చేయాలని, ప్రతి పాప బాబుకు మంచి విద్య, చదువు అయిపోకముందే ఒక స్కిల్ ట్రైనింగ్ కూడా ఇచ్చి, చదువు అయిపోకముందే ఉద్యోగం లెటర్ కూడా వాళ్ళ జేబులో పెట్టితే ఈ బీదత్వం పోతుందని ఈ కాన్స్టిట్యున్సీ ఒక మంచి ఆదర్శమైన కాన్స్టిట్యున్సీగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా ఉండే విధంగా చేయాలనే దాంట్లో ముఖ్యమంత్రి గారి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారి సలహా మేరకు 17 మంది పార్టీ ప్రెసిడెంట్లను అనౌన్స్ చేయడం జరిగింది. నిరంతరము ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకొచ్చిన వాళ్ళకందరికీ కూడా నేను స్వాగతిస్తున్నా. సమస్యలు లేని మనిషి, కుటుంబము మరియు కాలనీ మరియు కాన్స్టిట్యున్సీగా ఈ రాష్ట్రంగా మార్చాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. నా ఆలోచన ఈ కాన్స్టిట్యున్సీని ఒక గొప్ప కాన్స్టిట్యున్సీ కింద కన్వర్ట్ చేయాలని, ప్రతి పాప బాబుకు మంచి విద్య, చదువు అయిపోకముందే ఒక స్కిల్ ట్రైనింగ్ కూడా ఇచ్చి, చదువు అయిపోకముందే ఉద్యోగం లెటర్ కూడా వాళ్ళ జేబులో పెట్టితే ఈ బీదత్వం పోతుందని ఈ కాన్స్టిట్యున్సీ ఒక మంచి ఆదర్శమైన కాన్స్టిట్యున్సీగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా ఉండే విధంగా చేయాలనే దాంట్లో ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇదంతా చేయటం జరుగుతూ ఉంది.